బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టెడ్ స్టోరీ చేయబోతున్నాం. ఒక ధైర్యవంతుడైన రికార్డ్స్ సృష్టించినటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. చిన్నప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు కష్టాల కొలిమిలో తాకదీరినటువంటి పోలీస్ ఆఫీసర్, ఇప్పటికి కూడా కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్ మనకు జుంటుపల్లి రాములు గారు మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. జుంటుపల్లి రాములు గారు నమస్కారం అండి. నమస్కారం భిక్షమయ్య గారు. చాలా సంతోషం సార్ మీరు మా స్టూడియోకి రావటం. కూడా చాలా సంతోషంగా ఉంది మీ దగ్గరికి వచ్చినందుకు. జుంటుపల్లి రాములు గారు ఇటీవల ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఇది. దీని పేరు ఊరి చివరి మనిషి. ఇక్కడ చూడండి, మాజీ పోలీస్ ఆఫీసర్ ఆత్మకథ. ఆయన ఆత్మకథ, ఈ కథ మామూలుగా ఉండదు, కన్ను నీరు తెప్పిస్తుంది. కానీ గట్టి మనిషి పరిచయాడు కొనసాగిస్తున్నాడు. రాములు గారు సాధారణంగా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఆత్మకథలు రాయాలి అని అంటే ఆత్మకథల్లో ఏముంటుంది, వాళ్ళ ఉద్యోగంలో ఉండేటువంటి అనేక విషయాలు ఉంటాయి. నిజంగా అవన్నీ మీరు రాస్తే చెప్పితే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా రాజకీయ నాయకుల యొక్క, ఉన్నత అధికారుల యొక్క, కింది సబార్డినేట్స్ యొక్క అనేక మంది రహస్య జీవితాలు బట్టబయలైతాయి. అందుకే కొంతమంది రాయరు. అయినా మీరు మాత్రం ఏమనుకున్నారో ఏమో మీ ఆత్మకథ రాశారు. రాస్తే రాసిందండి. మీ ఆత్మకథకు ఊరి చివరి మనిషి అనేటువంటి పేరు పెట్టడం అనేది అద్భుతంగా ఉంది. ఊరి చివరి ఎవరుంటారు మనందరికి సహజంగా తెలుసు. అలా చెప్పుకోవటే గొప్పతనం. నేను ఊరి చివరి మనిషిని అని ఒక మాజీ అధికారి చెప్పుకోవటమే గొప్పతనం. అలా చెప్పుకోవడానికి చాలా మంది సాధించరు. కానీ రాములు గారి ధైర్యం, నేను ఊరి చివరి మనిషిని అని చెప్పాడు. మరి పోలీస్ ఆఫీసర్ గా మీరు ఇలా కథలు రాస్తున్నప్పుడు ఈ కథను అసలు మీకు ఎందుకు రాయాలనిపించింది? యాక్చువల్ గా నేను 2008 లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత మా పెద్ద కొడుకు US లో ఉంటాడు, చిన్న కొడుకు లండన్ లో ఉంటాడు. వాళ్ళ దగ్గరికి 2009 నుంచి ఎవ్రీ ఇయర్ పోతూ వస్తూ ఉండేవాడిని. నేను చిన్నప్పటి నుంచి లైఫ్ హిస్టరీ చెప్పాలంటే చాలా ఉంది. నేను మా ఫాదర్ రైల్వేలో గ్యాంగ్ మెన్ గా చేరి గ్యాంగ్ ముఖాదం గా ప్రమోషన్ అయ్యి బషీరాబాద్ రైల్వే స్టేషన్, బషీరాబాద్ దాని నవాన్గి అంటారు. ఎక్కడ ఉంటుంది అది? ఏ రాష్ట్రంలో? అది కర్ణాటక బార్డర్ లో ఉంటది. దాని తర్వాత కుర్కుంట రైల్వే స్టేషన్ వస్తుంది. కుర్కుంట బషీరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్యలో గ్యాంగ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఓన్లీ 8 క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ. ఆ 8 క్వార్టర్స్ లో మా నాయన వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకు ఇన్ఛార్జ్. చుట్టూ మొత్తం అడివే. నాకంటే 4 అక్కలు ముందు పుట్టారు. వాళ్ళ తర్వాత నేను పుట్టిన. నేను పుట్టిన తర్వాత మా నాయనకు ఆవులు పెంచే అలవాటు ఎక్కువ. అంటే ఉద్యోగం చేస్తూ కూడా ఆవులు పెంచాడు. ఓ అడవి కదా, అందుకని పెంచిండు. కాపల వాళ్ళని పెట్టుకొని ఓ 10-15 ఆవులు ఉండే. ఆ విధంగా ఉంటే మంచిగానే బాగానే సంపాదించుండు. బాగానే సొమ్ములు గిట్ట బాగానే ఉంటా పండు. సొమ్ములు బాగా జమ అయిపోయినాయి. ఆ డెకాయిడ్స్ కు ఎవరికో బాలలు అక్కడ ఉండే వాళ్ళకు చుట్టుపక్కల డెకాయిడ్స్, అప్పుడు ఎక్కువ డెకాయిడ్స్. ఆ డెకాయిడ్స్ కు తెలిసిపోయింది ఇక్కడ ఈయన దగ్గర బంగారం వెండి బాగుంది అని. ఒక రోజు రాత్రి నేను పుట్టి ఒక 3 months ఉండిండొచ్చు. చిన్న పిల్లవాడిని. ఆ టైంలో డెకాయిడ్స్ వచ్చేసి డెకాయిడ్స్ వస్తే చుట్టూ ముందు 7 క్వార్టర్స్ లకు ముందు బోల్ట్లు పెట్టి లాస్ట్ మా క్వార్టర్ కు వచ్చారు. మా నాయన ఏందో గొడ్డలు పట్టుకొని డోర్కాళ్ళు నిలబడ్డాడు. ఎవరు దొంగలు వచ్చిండ్రని, కొడదాం చంపుదామని. అయితే మా అమ్మ మా నాయనని కాలు పట్టుకొని చూడు, వాళ్ళు 20 మంది ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు అందరూ. వాళ్ళు 20 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడ ఉన్నావు. అంతమందిని నువ్వు ఏం చేయగలుగుతావు? మన దగ్గర ఉన్న తీసి పడేసేసి అక్కడ బంగారం ఉంటుందంటే మొత్తం మూట కట్టేసేసి వెనక కిటికీలకి వెళ్ళి పడేసేసిండు. శబ్దం వచ్చింది. శబ్దం రాగానే వాళ్ళకి అర్థమైపోయింది పడేసిండు బయటికి అని. అప్పుడు డోర్ తెరవగానే మా నాయన మీద గొడ్డలు పెట్టిండ్రు. ఈ విధంగా చేస్తావా అని. డెకాయిడ్స్. అప్పుడు మా అమ్మ నన్ను వాళ్ళ కాళ్ళ మీద వేసేసి, నా చిన్న కొడుకును ముఖం చూడండి, మమ్మల్ని వదిలేసేయండి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ పెంపకం ఎట్లుండే అంటే అంత అన్ని ఉన్నాయని పోయినాయి, ఇంత కష్టం అయిపోయాయి కదా అన్నట్టుగా నేను పెరిగిన కొద్దీ నాకు చెప్తూ పోయేది. ఇక కష్టాలు 4 సంవత్సరాలు కాగానే మా నాయన చదివిపియాల వీరిని అన్న ఉద్దేశం. అప్పటికే ఆయన ప్రైమరీ స్కూల్ చదివిండు మా నాయన. అప్పుడు అపాయింట్మెంట్ అప్పుడు బ్రిటిష్ టైంలో. అది బాగుంది. చదువు గురించి మాట్లాడుకున్నాం. మరి బుక్ ఎందుకు రాశారు? నాకు చిన్నప్పటి నుంచి అలవాటు డైరీలు రాయడం. స్టూడెంట్ లైఫ్ నుండి అన్ని ప్రతి ఒక్కటి రాసేవాడిని. డైరీ రాస్తూ మా భార్య చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్ లకు పోయిన. 2024 లో మా భార్య క్యాన్సర్ తో చనిపోయింది. చనిపోతే నేను డిప్రెషన్ కు ఇదైపోయినా. ఉన్న ప్రాపర్టీ అంతా మా భార్య పేరు మీద ఉన్నందుకు ఆమె నాకు చెప్పకుండా చేయకుండా చిన్న కొడుకు ఎక్కువ ఇచ్చేసేసి పిలిపించుకొని వానికి ఇచ్చేసేసింది. పెద్దోడు US నుండి వచ్చిన తర్వాత వానికి ఏదో కొంత ఇచ్చింది. కానీ అప్పటికే వాడు వీల్ డీడ్ రాయించుకున్నాడు మా భార్యతో. ఇది 75% నాకు, 25% పెద్దన్నకు అని వాడు రాయించుకున్నాడు. అది నాకు చెప్పలేడు. నాకు చెప్పకపోయే వరకు మా పెద్దోడు నవంబర్ లో వచ్చిండు 2022 US నుండి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా US లోనే ఉన్నాడు. ఇప్పటికీ US లోనే ఉన్నాడు. ముందు మమ్మీ దగ్గర పోయిండు. అప్పుడు ఆమె
క్యాన్సర్ ఉంది కాబట్టి ఆమెకు మాస్టర్ బెడ్రూమ్ లోనే ఒక కేర్ టేకర్ ను పెట్టేసేసి వాళ్ళిద్దరు పండేటట్లుగా అరేంజ్ చేసి నేను పక్క రూమ్ లో పండేవాడిని. మరి ఇంత బాధలో బుక్ రాసిరా? రాయాల్సి వచ్చింది, ఎందుకంటే నా భార్య ఈ విధంగా విల్లు రాసింది. నాకు బాధ కలిగి నేను రాయాల్సి వచ్చింది. అది ఎందుకు, నేను మొత్తం 39 సంవత్సరాలు కష్టపడి అంత సంపాదించిన, ఇల్లు కట్టిన, స్టెప్ బై స్టెప్ ఇల్లు కడతా, ఒక్కొక్క చదివిపించిన, మంచి పొజిషన్ లో పెట్టిన, అంత అయిపోయిన తర్వాత ఈ విధంగా నా కొడుకు చేసిండు కదా, చిన్నోడు, బాధ కలిగి నేను బుక్ రాయడం స్టార్ట్ చేసిన. ఉందండి, అందరూ సంతోషంగా ఉంటే బుక్ రాస్తే బాధలో బుక్ రాశారు. బాధలోనే రాశారు, చాలా గొప్ప విషయం. బాధతో స్టార్ట్ అయింది నాది, బాధతోనే ఎండ్ అయింది నా బుక్. ముందు మీరు చదువు గురించి మాట్లాడారు కదా, మీరు చదివించాలని మీ నాన్న చాలా తాపత్రయపడ్డాడు కదా. ఆ ఊరి అవతల లేకపోతే అక్కడ స్కూల్ ఉండేనా, లేక ఎక్కడ స్కూల్లో చదివారు? చదివితే ఏం జరిగింది అక్కడ? ఏమైనా కులవేక్ష ఎదుర్కొన్నారా? రైల్వే క్వార్టర్స్ కు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో విలేజ్ ఉంది ఒకటి చిన్నది, మంతన్గోడ్ విలేజ్, దాని పేరు. అది కూడా అడవిలోనే నడుచుకుంటూనే పోవాలి. అప్పుడు ఎక్కడ చిన్న మంచి నడిచేతో ఒకటి అంతే, మళ్ళీ ఏముండదు, నడుచుకుంటూ పోవాలా. అయితే ఆ క్వార్టర్స్ పిల్లలం అందరం కలిసి స్కూల్ కు అందరి లోపల కూర్చుని, హనుమాన్ టెంపుల్ లోపల స్కూల్ అది. స్కూల్ లోపల వాళ్ళందరినీ కూర్చోబెట్టి, నాకు స్కూల్ కు ఆపోజిట్ లో ఒకటి రాగి చెట్టు ఉంది, ఆ రాగి చెట్టు కాడ నన్ను కూర్చోబెట్టిండు, లోపల కూర్చోబెట్టారు, బయట పెట్టిండు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ప్రతిరోజు నన్ను పంతులు నువ్వు ఈయన కూర్చోవాలని చెప్పేవాడు. ఎందుకు, నాకు ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఎందుకు అందరు లోపల కూర్చుంటున్నారు, నన్ను ఒక్కరిని ఇక్కడ బయట ఎందుకు కూర్చోబెట్టమంటుండు అని చెప్పేసి సరే అని 3-4 రోజుల తర్వాత మా నాయనకు కర్ణాటక బార్డర్ లో కాబట్టి మేము అప్ప అనేవాళ్ళం తండ్రిని. అప్ప, ఇది వాళ్ళు అందరూ లోపల కూర్చుంటే నేను ఒక్కరిని బయట కూర్చుంటున్నా, ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇది అనుమానం వచ్చింది. మా నాయన అడిగితే ఆయన అన్నాడు, చూడు బిడ్డ, మనము బయటనే కూర్చోవాలి, మనల్ని బయట కూర్చోబెడతారు, ఎందుకంటే మనము చిన్న జాతి వాళ్ళమని వాళ్ళకు ఇది ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆ విధంగా అట్టనే కూర్చోబెడతారు, అట్టనే చదవాలన్నా. నేను ఆ విధంగా అయితే నేను చదవను అన్న, అర్థమవుతుంది, కొన్ని రోజులు అంటే మళ్ళీ 1 వారం రోజులు పోయినట్లేనే. తర్వాత నేను డిసైడ్ అయినా నేను చదవను ఆ స్కూల్లో, పోనిగా చెట్టు కింద కూర్చోను, నేను కూర్చోనంటే కూర్చొని పోను స్కూల్ కానీ మొదలైంది. మొదలైన మా నాన్న ఏం చేసిండు, బషీరాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో మా క్వార్టర్స్, బషీరాబాద్ లో జెడ్పీహెచ్ఎస్ లో తీసుకెళ్లి నన్ను జాయిన్ చేయించారు, చదివియాలని. జెడ్పీహెచ్ఎస్ కు పోవడానికి రావడానికి మధ్యలో 2 రైల్వే బ్రిడ్జ్లు ఉన్నాయి. బ్రిడ్జ్లకు వాటి షీట్స్ గిట్ ఏముండవు, మధ్యలో పట్టుకుని పోవాలి. అవే డిస్టెన్స్ పట్టాల కింద ఉండేటి, వాటిని పట్టుకుని నడవాలి. పోయేటప్పుడు ఎవరు టచ్ చేయనిచ్చే వాళ్ళు కాదు. మా క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళే, వాళ్ళు కూడా బీసీలే, పెద్ద హయ్యర్ కాస్ట్ కాదు కానీ వాళ్ళు సద్దులు ఉంటాయి కాబట్టి నన్ను ముట్టనిచ్చే వాళ్ళు కాదు. పోయేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఆడుతూ పాడుతూ వచ్చేవాళ్ళు, పోయేటప్పుడు మాత్రం ముట్టేది కాదు. సరే, ఈ విధంగా మధ్యలో ఆ బ్రిడ్జ్ కింద తోడేళ్లు, నక్కలు అన్ని ఎదురు పడతాయి, అంతే తింటాయి. అవి ఎదురు చూస్తుంటుండే. జేబులలో రాళ్ళు పెట్టుకొని అవి పెట్టుకొని అట్లా పోవాలి, నడుచుకుంటూ పోవాలి. నాయనకు చెప్పిన, చూడు, ఈ స్కూల్ కష్టం అవుతుంది, వచ్చేటప్పుడు పర్వాలేదు కానీ పోయేటప్పుడు కష్టం అవుతుంది, ఎవరు పట్టుకుంటలేరు, ఎవరు దానిలే పట్టుకొని పోవాలి. మా నాయన ఏం చేసిండు, పోయి రైల్వే ఆఫీసర్లకు పోయి కంప్లైంట్ రాసి నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే బషీరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను 4th వరకు అందులో చదివిన బషీరాబాద్ లో ఉండి. 1957 లో మా కజన్ బ్రదర్ సురేష్, ఆయన అప్పుడు హైదరాబాద్ హాస్టల్లో చదువుతున్నాడు. తీసుకుపోలే, బషీరాబాద్ కు వచ్చి కలవడానికి వచ్చాడు మా వాళ్ళను. కలిసి, అరే నేను హైదరాబాద్ కు తీసుకువెళ్తా, వస్తావా? డెఫినెట్ వస్తా, సంతోషం, హైదరాబాద్ లో పోయి చదవడం వస్తాను. సరే అని చెప్పేసి విత్ 1-2 నెలల లోపల అన్ని అరేంజ్మెంట్ చేసేసి హైదరాబాద్ తీసుకొచ్చి, హైదరాబాద్ లో కాచిగూడ నింబోలి అడ్డ హాస్టల్లో వేసిండు. హాస్టల్ వేసిన తర్వాత కో ఎడ్యుకేషన్ స్కూల్ అది కాచిగూడలో. నేను మళ్ళీ కో ఎడ్యుకేషన్ లో నాకు అడ్జస్ట్ కాలేకపోతున్నా అంటే అఫ్జల్ గంజ్ మిడిల్ స్కూల్ లోపల జాయిన్ చేసిండు 5th క్లాస్ లో. మిడిల్ స్కూల్ మంచిగానే గడిచిపోయింది. అక్కడ నుండి మా హాస్టల్ బిల్డింగ్ మళ్ళా ఓల్డ్ సిటీలో ఇక్బాల్ అదౌలత్ దేవుడికి షిఫ్ట్ అయిపోయింది. ఇక్బాల్ అదౌలత్ దేవుడిలో ఉంటూ 7th క్లాస్ కంప్లీట్. మీరు ఓల్డ్ సిటీ అంటే గుర్తొచ్చింది, ఆ సిటీ కాలేజ్ లో ఏదో లెక్చరర్ కొట్టినట్టు. దాని తర్వాత నేను హెచ్ఎస్సి చౌక్ హై స్కూల్లో హెచ్ఎస్సి కంప్లీట్
కంప్లీట్ చేసిన 67 లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి నాకు సిటీ కాలేజ్ లో డొనేషన్ లేకుండా ఫ్రీగా నాకు సీట్ ఇచ్చేసింది. ఆ సిటీ కాలేజ్ లో నేను పియూసీ చేస్తున్నప్పుడు దానికి మెట్లు సైడ్ వాల్స్ లేవు ఆ టైంలో. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కానీ అప్పుడైతే సైడ్ వాల్స్ లేదు. పై నుండి లెక్చరర్ దిగుతున్నాడు, నేను కింద నుండి పైకి ఎక్కుతున్నా. సడన్ గా భుజం తలిగింది నాకు. ఆయన కింద పడతామన్న భయంతో తలగంగానే ఆయన విపరీతంగా చెడ్డ మాటలు తిట్టేసేసిండు. లెక్చరర్ కులం పేరు అన్ని ఇష్టం వచ్చినట్టుగా మాటలు తిట్టేసిండు. అది నేను భరించలేకపోయినా. రాగు సార్ అన్న కిందికి దిగిండు, నిలబడ్డాడు. పోయి ఒకటే బ్లో కొట్టిన, అడగలేదు ఏం లేదు, ఒకటే బ్లో కొట్టిన. కొట్టగానే పళ్ళు కొంచెం లూజ్ ఉన్నాయేమో, బ్లీడింగ్ స్టార్ట్ అయింది, 2 పళ్ళు ఊసిపోయింది. గడపడి స్టార్ట్ చేసేసేసిండు. అరే కొట్టుండి పట్టుకోండి అనే వరకు గోడ దుంకేసి ఉరికిపోగానే మా అన్న ఏం చేసిండు, ఇమీడియట్ గా మా నాయనకు మా అందరికి చుట్టాలకు అందరికి ఇట్లా చేసిండు, లెక్చరర్ అని కొట్టేసేసిండు. నెక్స్ట్ డే నేను మా నాయన దగ్గర పోగానే చాలా ఇష్టం వచ్చినట్లు తిట్టిండు మా నాయన. నువ్వేదో పెద్ద రైల్వే ఆఫీసర్ అవుతావు అనుకుంటే నువ్వు రౌడీగాడ అయిపోయినావు, లోఫర్ అయిపోయినావు, ముఖం వెళ్ళిపో అన్నాడు. అంతే కదా. సరే ఏం చేయాలో అర్థం, సరే అని వెళ్ళిపోయినా. సరే ఎన్ని తిట్టిండు, ఇక ఉండొద్దు అంటుండే ఇంట్లో అని వెళ్ళిపోయినా. మళ్ళీ లాలాగూడలో వాళ్ళు రైల్వే 2 ఫైర్మెన్లు మా బావ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు నేను రావద్దని చెప్పిండు, నేను తీర్చుకోవద్దన్నారు, నువ్వు వెళ్ళిపోయే కళలు. టైం లోపల 1967లో నా ఎంబడి హెచ్ఎస్సి చదివిన ఒక లాలయ్య అని మా ఇంటి పక్కకే, ఓల్డ్ తాండూరులో ఇంటి పక్కకే వాళ్ళ ఇల్లు. మేమిద్దరం హెచ్ఎస్సి వరకు చదివినాం. హెచ్ఎస్సి ఫెయిల్ ఆయన అప్పుడు ఆ టైంలో తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. ఆ యాజిటేషన్ లో ఆయన కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలా, ఇప్పుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో జాబ్ చేస్తున్నాడు. 1969 లో ఆడికి పోయిన ఇట్లా సంగతి ఇట్లా అని చెప్దామని, ఏమైనా చూద్దామని మనం కలవాలని పోయిన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి పోతే చూడగానే కౌగిలించుకున్నాడు. అరే ఏం రా ఎన్ని రోజులకు కలిసినాము అంటే ప్రాబ్లమ్స్ లో ఉన్నా వచ్చిన అవన్నీ ఏం చెప్పకు ముందున్నాడు అని పర్మిషన్ తీసుకున్నాడు. సరే అని ఆయన రూమ్ పురాణ పూల్ దగ్గర బ్యాచులర్ ఆడు, ఆయన రూమ్ లో ఉన్నాం. తిని వండిండు. ఇక ఆయనకు తాగి అలవాటు ఉంది, నాకు కూడా కొంచెం తాగిపించిండు. అరే నాకు అలవాటు లేదు అంటే ఏం కాదురా తాగు, అన్ని కొంచెం టెన్షన్ పోతుంది తాగంటే కొంచెం తాగిపించిండు. రాత్రి గడిచిపోయింది, పండుకున్నాం. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ గిట్ట చేసి నడువు నాయంబడి అన్నాడు, తీసుకొని పోయిండు. పురాణ పూల్ దగ్గర డీసీపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర తీసుకొని పోయి నువ్వు బయట ఉండని చెప్పి బయట నిలబెట్టి, డీసీపీ అప్పుడు వెంకటరామరెడ్డి అని ఉన్నాడు, ఆయన దగ్గర లోపల పోయి ఏం చెప్పిండో ఏమో తెలియదు. ఎప్పుడోగానే ఫిరుమని చెప్పిండు. ఆయన కానిస్టేబుల్ పిలిచిండు లోపల. ఆయన సెల్వి కొట్టిండు, నేను నమస్తే సార్, కిందికి ముదిగి చూసిండు, హైట్ పర్సనాలిటీ సాలిడ్ మంచిగా ఉన్నాడు అని చెప్పేసి ఇద్రావుజీ అని ఆయన బెల్లొత్తి ఇంకా హైట్ చెస్ట్ దేఖోజీ అన్నాడు. చెస్ట్ వాళ్ళు చూస్తే పర్ఫెక్ట్ ఐ సాఫ్ అని, యూఆర్ సెలెక్టెడ్ అన్నాడు. సెలెక్టెడ్ కానిస్టేబుల్. ఇప్పట్లాగా ఉరికిళ్ళు ఏమి లేవు, అంతే సెలెక్టెడ్, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది పో అని చెప్పేసి అంతే. నేను బయటకు వచ్చి లాలయ్య చెప్పిన ఎస్బీ ఎంక్వైరీ తొందరగా అయిపోతే నువ్వు ట్రైనింగ్ వెళ్ళిపోతావు అన్నాడు. విత్ ఇన్ 15 days లో ఎస్బీ ఎంక్వైరీ అయిపోయింది, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఓకే, తెలిసింది నాకు. మీరు పోయారు, ట్రైనింగ్ చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత కానిస్టేబుల్ నౌకరు ఎన్రోల్ చేయాలని చెప్పి మీరు ఎస్ఐ కావాలనుకున్నారట. కరెక్ట్, నిజమే. కావాలనుకుని ఎస్ఐ పరీక్షలకు పోయిరట. అట్లా 2 సార్లు ఎస్ఐ పరీక్షలు పోతే పెళ్లి అడ్డం వస్తుందట. ఎస్ఐ కావడానికి పెళ్లికి ఏం సంబంధం అండి? నేను 72లో డైరెక్ట్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ కు సెలెక్ట్ అయిపోయినా. అప్పటికి నేను పియూసీ పాస్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ చేసి పియూసీ పాస్ అయినా, నేను డైరెక్ట్ ఎస్ఐకి సెలెక్ట్ అయిపోయినా. ఎస్సీకి కోటా కాబట్టి నేను సెలెక్ట్ అయినా. ఓవరాల్ ఎంక్వైరీ వచ్చింది. ఓవరాల్ ఎంక్వైరీలో మా బ్రదర్ ఏమన్నాడు, సురేష్, సరే ఒక టాక్సీ తీసుకొని ముందు జి వెంకటస్వామి రాజమల్లు, అప్పుడు హెల్త్ మినిస్టర్ రాజమల్లు గారు, ఆయన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇట్లా మా తమ్ముడు ఇట్లా డైరెక్ట్ ఎస్ఐకి సెలెక్ట్ అయ్యిండు, మీరు ఓవరాల్ కొంచెం హెల్ప్ చేస్తే అయిపోతాడు, సబ్ ఇన్స్పెక్టర్ అవుతాడు సార్. అయితే వాళ్ళు సరే నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయింది అనుకోని ఏం వరి కాకు, కానీ ఒక కండిషన్ పెట్టి, నువ్వు బ్యాచులర్ కదా. అవును, మేము చెప్పిన పిల్లని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయినట్టేనే పోవాలి. ఆలోచిస్తా సార్, నేను మీరు సడన్ గా చెప్పిండ్రు కదా, ఆలోచిస్తా సార్ అని బయటకు వచ్చింది. వెంకటస్వామి దగ్గర పోతే అదే చెప్పిండు, రాజమల్లి దగ్గరికి ఆయన చెప్పిండు. ఇద్దరి దగ్గరికి మళ్ళీ పోలేదు. ఓవరాల్ ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయినా, అది కాలేదు, రిజెక్ట్ అయిపోయింది. అయితే మళ్ళీ 74లో మళ్ళా నోటిఫికేషన్ పడ్డది, మళ్ళీ అప్లై చేసిన, మళ్ళీ సెలెక్ట్ అయిపోయినా ఫిజికల్ గా.
ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గిజిక్ అంతా వస్తుండే. సెలెక్ట్ అయిపోయినా. ఓరల్ ఇంటర్వ్యూ రాగానే మా నాన్నడు ఒకసారి ఇస్మాయిల్ పుల్లన్న IPS ఆయన దగ్గర తీసుకొని పోయి ఈ విధంగా మా తమ్ముడు ఇట్లా సెలెక్ట్ అయ్యిండు, ఇట్లా ఓరల్ ఉంది సార్, మీరు చెప్తే అయిపోతుంది. ఆయన కూడా సేమ్ కండిషన్ పెట్టిండు. ఏంది మళ్ళీ పిల్లలు అదృష్టవంతులు అండి, మీకు అందరు పిల్లలు ఇద్దరు వచ్చారు. అయితే ఏమైంది మరి? ఇప్పుడు ఆయన బిడ్డ డిగ్రీ ఏమో చేస్తున్నది. అయితే ఆయన బిడ్డను ఇవ్వాలని ఆయన ఇంటెన్షన్. నేను అన్న చూడు సార్, నేను అంత మెయింటైన్ చేయలేను. IPS బిడ్డ అంటే వాళ్ళు కారులో తిరిగి ఆ విధంగా ఇది అయ్యేటోళ్ళు. నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంత ఆమెకు ఫుల్ఫిల్ చేయలేను. జరిగే విషయం కాదు సార్. మీరు ఎప్పుడు మళ్ళీ ఎస్ఐ అయినారు? పోయిన తర్వాత నేను కమిషనర్ నాకే రాత్రి బగలు టెన్షన్ పడి 2 సార్లు సెలెక్ట్ అయినా మరి ఎట్లా ఎస్ఐ కావాలి? అప్పుడు అబ్దుల్ సలాం ఖాన్ కమిషనర్, ఆయన దగ్గర పోయిన నంబర్ రాసి చిట్టి రాసిస్తే పిలిచిండు. ఆయన ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు. ఎస్ వాట్ యు వాంట్ జెంటల్మెన్ అన్నాడు ఇంగ్లీష్ లోనే. మై హంబుల్ రిక్వెస్ట్ సార్ అని. ఎస్ టెల్ మీ అని. ఐ అపియర్డ్ 2 times ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ బట్ ఐ కుడ్ నాట్ సెలెక్టెడ్ సార్. ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్, జస్ట్ ఐ వాంట్ టు నో ద రీజన్ సార్, ఐ వాంట్ టు క్లారిఫై మై సెల్ఫ్. నవ్వేసేసిండు ఒకటే సార్. ఓ కానిస్టేబుల్ ఉండి నన్ను అడుగుతావా నువ్వు అని చెప్పేసేసి, సి జెంటల్మెన్, హౌ టు సాల్వ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు సాల్వ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్, దట్స్ వై వీ హావ్ రిజెక్టెడ్ యూ, వన్ డే ఆర్ అదర్ డే యూ విల్ బికమ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయిన డిపార్ట్మెంట్ ఎస్ఐ కూడా. అయితే మీ ఇంటి పేరు జొంటిపల్లి రాములు. మీరు ఎస్ఐ అయిన తర్వాత ఆ పేరు మారిపోయి రికవర్ రాములు అనే పేరు వచ్చిందట. నేను సబ్ ఇన్స్పెక్టర్ అవుతూనే నాకు క్రైమే ఇచ్చారు చార్జ్, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ గా నారాయణగూడ పోలీస్ స్టేషన్. డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ గా నేను చార్జ్ తీసుకోగానే జనవరిలో చార్జ్ తీసుకున్నాను. 86 జనవరిలో చార్జ్ తీసుకున్నాను. రికవరీస్ నాది క్రైమే అంత నడుస్తుంది. అప్పుడే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్స్ లో నేను హిమాయత్ నగర్ సెక్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నా. అప్పుడు తెలుగుదేశం రూలింగ్ ఉంది పార్టీ. అది మాట్లాడుకుందాము. రికవరీ నేను ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్ కు పోయినా రికవరీస్ నాది. బాగా రికవర్ చేస్తా. నేను ఆర్డినరీ దొంగలని పట్టేవాడిని కాదు. నేను ముందు CCBకి పోయి నేను లిస్ట్ తీసి ఎవరెవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫరారీలో ఉన్నారు అది లిస్ట్ చూసి నేను మా స్టాఫ్ కు చెప్పేవాడిని. ఈ ఫలానా పట్కారి శంకర్ కావాలా, ఫలానా గజ్జల యాది కావాలా, ఈ విధంగా నేను వాళ్ళకి చెప్పి 15 రోజుల వరకు రాకూడదు, వాళ్ళని ట్రేస్ అవుట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలా. ఇది అదే పని. వాళ్ళకు ఖర్చులకు నేను కొంచెం ఇచ్చేవాడిని. వాళ్ళని పట్టుకురావడానికి మళ్ళీ నేనే పోయేది. అదేలేండి, రివాల్వర్ తీసుకొని పోయేది. ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు అట్లా తీసుకొచ్చి రికవరీ ఒక్కొక్కరి దగ్గర మినిమం 5 lakhs కంటే తక్కువ రికవరీ నేను చేయలేదు ఆ కాలంలో. మినిమం మాక్సిమం 25-30 lakhs కూడా రికవరీ చేసిన. దాంతో రికవరీ రాములు, రికవరీగా పోయి రికార్డ్ రాములు అయిపోయింది. ఆ విధంగా రికార్డ్ సృష్టించిన. ఎక్కడ గ్రేవ్ అఫెన్స్ అయింది అనుకోండి సిటీలో, రాములకు కమిషనర్ డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్ గా నువ్వు ఫలానా మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కు పో. అంతే. మీర్ చౌక్ లో చేస్తుండగానే పంజాగుట్టలో మళ్ళీ హెవీ క్రైమ్స్ అయినాయి. ఇమీడియట్ గా ఆడికి పో. MV భాస్కర్ కమిషనర్ 1990 నుండి 93 వరకు ఆయననే కమిషనర్. ఎక్కడ అఫెన్సెస్ గ్రేవ్ అఫెన్స్ అయిందంటే నన్నే పంపించాలి, నీవు వెళ్ళిపోయి చార్జ్ తీసుకోపో అక్కడ అనేది. భయం ఇక చిన్నప్పటి నుంచి అది ఒకటి వచ్చేసింది. అది ముందు మీరు మున్సిపల్ ఎన్నికల గురించి చెప్పారు. ఆ సందర్భంగా మీరు ఫైర్ చేసిరట. అవును సార్. మీరు ఫైర్ చేస్తే ఎన్టీ రామారావు వచ్చి మిమ్మల్ని షేక్ హ్యాండ్ ఇచ్చి అప్రిషియేట్ చేసినట్ట. అసలు ఫైర్ ఎందుకు చేసిర్రు? ఫైర్ చేస్తే మీ పైన చర్య తీసుకునేది పోయి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎందుకు అప్రిషియేట్ చేసినట్టు? హిమాయత్ నగర్ సెక్టర్ ఇన్ఛార్జ్ నేను అప్పుడు. హిమాయత్ నగర్ సెక్టర్ లో అంతోని స్కూల్ ఉంది పక్కకి, హిమాయత్ నగర్ పక్కకు అంతోని స్కూల్ లో ఆ పోలింగ్ బూత్ ఉంది. ఈ అశోక్ యాదవ్ అని TDP క్యాండిడేట్, వానికి ఎవరో చెప్పిండ్రు నీ ఓడిపోతున్నావు రా అని చెప్పిండ్రు. మరి ఓడిపోతుంటే ఎట్లా బ్యాలెట్ బాక్సెస్ ఇది చేసేస్తే మళ్ళీ రీపోలింగ్ అవుతుంది అని ఎవరో చెప్పిండ్రు అని. ఒక 100 members తీసుకొని మంచిగా తాగేసేసి మొత్తం వచ్చేసి చౌరస్తా మీద నేను ఉన్నా. అరే ఈడేందుకు మాపు తీసుకొని వస్తుండు అని. అరే ఏం రా అశోక్ ఎక్కడ రా అంటే, రామ్లానా నువ్వు జరిగిపో, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నేనన్నా అరే పోలీసు వాళ్ళ ముందర ఎవడన్నా చేస్తారా రా? పోలీసు వాళ్ళు లేనప్పుడు చేస్తే అదొక దానికి అర్థం ఉంది. నువ్వు పోలీసు వాళ్ళ ముందరే చేస్తా అని పోతున్నావు. సరే పోరా చూద్దాం ఏం చేస్తావు వచ్చేపో. పోయి అంతోని స్కూల్ గేట్ ఇరగొట్టేసేసి 100 members ఉన్నారు. తన్నగానే గేట్ ఇరిగిపోయింది. పోయి లోపల పోయి ప్రిసైడింగ్ ఆఫీసర్ టేబుల్ మీద చాకుతో కొట్టి బ్యాలెట్ బాక్సెస్ అన్ని చింపేసేసాను, పేపర్స్. అప్పుడు నేను పోయి ఒకటే రివాల్వర్ తీసి ఒకటే ఎయిర్ ఫైర్ చేసిన. ఒకటే ఫైరింగ్ చేసిన. వాని ఎంబడి ఉన్న వాళ్ళందరూ ఉరికిపోయింది, వాడు ఒక్కడే మిగిలిపోయాడు. వాడి నుండి ఆడ నుండి హిమాయత్ నగర్ నుండి కొట్టుకుంటూ తీసుకొచ్చి నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు లాకప్ లో తెలిసి కొట్టుకుంటూ తీసుకొచ్చి చేసేసిన. నా ముందర జరిగింది, యాక్షన్ తీసుకోకపోతే నేను వేస్ట్ అయ్యా అంతే. కాబట్టి చేసేసిన. తీసుకొచ్చి లాకప్ లో కమిషనర్
కమిషనర్ ఆర్ ప్రభాకర్ రావు, డీసీపీ ఏకే మహంతి, ఇంటెలిజెన్స్ కి హెచ్జే దొరా, వీళ్ళందరూ వచ్చేసేసి అరే ఏం రాములు ఎందుకు తెచ్చినవా, రూలింగ్ పార్టీని ఎందుకు తెచ్చినవా, నా ముందర అఫెన్స్ జరిగితే నేను ఎట్లా చూసుకోకుండా ఉండలేను, నేను నా డ్యూటీ నేను చేసిన, ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి మీరు మీ ఇష్టం అన్న చెప్పేసిన లాకప్ వేసేసి పోలింగ్ ఆగిపోయింది 2 hours. ఎన్టీ రామారావు మొత్తం సర్వే చేసుకుంటూ వెళ్ళిండు బయటికి, మొత్తం వెళ్తూ పోలింగ్ ఆగిందని తెలిసింది. వచ్చిండు చక్కగా నారాయణగూడ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి ఆగిపోయింది కాన్వాయ్. ఆయన అంబడ 20 బండ్లు ఆగినాయి మొత్తం వచ్చి. ఇంకా వీళ్ళు పోయి కమిషనర్ డీసీపీ వీళ్ళు పోయి సెల్యూట్లు కొట్టిండు. కాల్ దట్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు, రాములు కమియర్ అని నేను పోయి సెల్యూట్ కొట్టిన. రామారావు కార్లో కూర్చున్నాడు, చూసిండు కిందికి 2-3 సార్లు చూసిండు. ఎంత ధైర్యం ఏంది అనుకుంటూ ఏమనుకుంటేమో కానీ ఎస్ యు హావ్ టేకెన్ ఏ గుడ్ డిసిషన్ అని సెకండ్ ఇచ్చి స్టార్ట్ అన్నాడు. సెకండ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒకవేళ సిటీ మొత్తం తెలిసినట్టే బ్లేమ్ అయిపోతుండే రూలింగ్ పార్టీ, నువ్వు తీసుకున్నది మంచి డిసిషనే, ఈ ఒక్కదాంతోనే ఆగిపోయింది, లేకపోతే సిటీ అంతా స్ప్రెడ్ అయిపోవు, ఆ ఇంటెన్షన్ తో ఇచ్చిండని నేను అనుకుంటాను. వెళ్ళిపోయింది. దాంట్లో మన క్యాష్ రివార్డ్ కూడా ఇచ్చాడు. అచ్చా, చాలా మంచి విషయం. అట్లే మీరు అంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుందండి మిమ్మల్ని చూస్తే. మీరు మహారాష్ట్రలో పోయినట, అక్కడ మహారాష్ట్ర శివసేన అధ్యక్షుడు, శివసేన అధిపతి, ఆయనను మీరు బాల్ ఠాకరే అంటేనే అందరూ భయపడతారు. ఆ బాల్ ఠాకరే గారు నిన్ను పిలిపించిండట, ఏం భయం లేకుండా బాల్ ఠాకరే గారు పోయారట. అసలు ఎందుకు పోయినావు, ఎందుకు పిలిపించినా, ఏమైంది? దీంట్లో ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఏంటిది అది? ఇక్బాల్ దొంగ, ఈయన దొంగ, కింద కూర్చున్నాడు దొంగ. వాడిని పట్టుకుని రికవరీకి పోయినాను. ఇక్బాల్ అనే దొంగను. వాడు బంగారము మెల్ట్ చేసి అమ్మేవాడు, కూరగాయలు ఎట్లానో అట్లా అమ్మేవాడు, మెల్ట్ చేసి కేజీల కొద్ది ఇట్లా అమ్మేవాడు బంగారాన్ని. దొంగతనం చేసేది సైఫాబాద్ పోలీస్ స్టేషన్. సంగతి తెలిసి నన్ను డైరెక్ట్ కమిషనర్ నాకు సైఫాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసిండు. జూన్ లో వాడిని పట్టుకున్నాం. ఇంకా పట్టుకున్నది పెద్ద స్టోరీ, అది నేను చెప్పాను, తర్వాత మనం డీటెయిల్ గా పోదాం. తప్పనిసరి మీ క్రైమ్ స్టోరీస్ అన్ని ఒకసారి చేసుకుందాం అవి ఇన్ డీటెయిల్ గా చేద్దాం. అది చేద్దాం. ఈ ఇక్బాల్ సంగతి ఏందో, ఇంకా ఇంతకు ముందు మీరు 2-3 పేర్లు చెప్పారు, చాలా ఉన్నాయి, ఇవన్నీ తర్వాత చేద్దాం. అయితే వాడిని ఇక్బాల్ ను రికవరీకి బాంబేకి పోవాలి. ఇక్కడ సిటీ కామారెడ్డి, రామాయణపేట ఇక్కడవన్నీ రికవరీస్ అయిపోయినాయి. బాంబేకి పోవాలంటే అదర్ స్టేట్ కాబట్టి అదర్ స్టేట్ పర్మిషన్ తీసుకొని పోవాలని అంటే సరే అని 20 days పర్మిషన్ తీసుకొని మా స్టాఫ్ ని తీసుకొని బాంబేకి పోయినాం. బాంబేకి ట్రైన్ రిజర్వేషన్ దొరకకపోతే బై రోడ్ పోయినాం, బస్ లో బై రోడ్ పోయి బాంబేలో పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉన్నాం. పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉండి ప్రతిరోజు మేము వచ్చిన మంది తెలవంగానే అది కుర్లా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోపల రికవరీ గోల్డ్ షాప్స్ ఎక్కువ ఆడనే ఉంటాయి. ఆ కుర్లా వాళ్ళకి తెలిసిపోయింది ఇట్లా పోలీస్, హైదరాబాద్ పోలీస్ వచ్చింది, క్రైమ్ వాళ్ళు వచ్చిండ్రు, రికవరీ 3 రోజులు షట్టర్స్ డౌన్ చేసిండ్రు. భయానికి 3 రోజులు బంద్ కాగానే వాళ్ళు అందరు కలిసి బాల్ ఠాకరే దగ్గర పోయినారు. అప్పుడు బాల్ ఠాకరే శివసేన ప్రెసిడెంట్. బాల్ ఠాకరే అప్పుడైనా ఇప్పుడైనా పేరు ఆయన పోగానే బాత్కరావు మేరేసే అని చెప్తే నాతో ఫోన్ లో మాట్లాడాడు ముందు. అప్పుడు ఫలానా కోన్ యాప్ అంటే మై ఫలానా DSI हूँ फलाना रिकवरी में आया हूँ कुछ भी मैं समझो साहब एक मरतबा मेरे पास आ सकते क्या जरूर आता हूँ. टैक्सी తీసుకొని పోయినాం ఆయన దగ్గరికి. పోతే దొంగను కూడా తీసుకొని పోయినాం. ये चोर है, ये कन्फेशन स्टेटमेंट है, ये देखो ये ना बेचा. బాల్ ఠాకరే దగ్గర వారి దగ్గరికి వెళ్ళి దొంగను అక్కడ ప్రజెంట్ చేసి ఉన్నది చెప్పేసిన. ఏం భయం కాలేదా? భయం, నేను చిన్నప్పటి నుంచి నాకు భయం లేని మనిషిని. అది చెప్తే ఆయన ఏమన్నాడు మరి? చూసిండు మొత్తం ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అది చూసేసేసి అక్కడ ఏరియా వాళ్ళకి చెప్పిండు, ఇनको पूरा मदद करो, इनको पूरा रिकवरी पूरा मदद करो, वो ये नहीं होना चाहिए అని చెప్పిండు. సరే అని పోయి 15 రోజులు ఒక్కొక్కరి దగ్గర చాలా గోల్డ్ అందరి దగ్గర రికవరీ చేసుకొని 15 రోజులు ఉండి మొత్తం గోల్డ్ తీసుకొని వచ్చినాం. వస్తూ నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఒకటి దొరికింది. ఏంటిది? దావుద్ ఇబ్రాహిం స్మగ్లింగ్ గోల్డ్ ఎట్లా అయింది ఒక క్లూ దొరికింది. దావుద్ ఇబ్రాహిం అంటే గుర్తొచ్చింది, మాఫియా డాన్ హాజీ మస్తాన్ నిన్ను పిలిపించి మాట్లాడిండట. దాని తర్వాత హైదరాబాద్ కు వచ్చిండ హాజీ మస్తాన్. అయితే దాని స్టోరీ ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఇక్బాల్ ను తీసుకొని వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా మొత్తం కమిషన్ ఆఫీస్ లో, టేబుల్ మీద గోల్డ్ అది ఇది రికవరీ ప్రాపర్టీ, ఇది కేస్ ప్రాపర్టీ, ఇది ఎక్సెస్ ప్రాపర్టీ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన కమిషనర్ ఎంవి భాస్కర్ రావు. చెప్తే ఆయన ఏమన్నాడంటే ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకొకటి పెట్టు, నువ్వు నీకు రివార్డ్ ప్రమోషన్ ఇస్తాను పిండి కదా అని చెప్పేసి నేను అక్కడ ఇన్ఫర్మేషన్ తెచ్చుకునింటిని కదా. దీంట్లో దావుద్ ఇబ్రాహిం 5 kgs గోల్డ్ తీసుకొచ్చిన. అది 5 kgs గోల్డ్ ఇక్కడ హైదరాబాద్ లోపల దావుద్ ఇబ్రాహిం ఒక స్టోరీ చెప్తా. ఏ విధంగా చేస్తాడంటే దావుద్ ఇబ్రాహిం ఆ టైం లోపల అటల్ బిహారీ వాజ్పేయి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎవరైనా ఇండియాకి వెళ్ళిపోయి 6 నెలలు బయట ఉండి వస్తే 5 కిలోలు బంగారం తీసుకురావచ్చు. ఆ విధంగా దావుద్ ఇబ్రాహిం చేసిండు. పోయి దుబాయ్ లో మకాం వేసిండు. వేసి ఇండియా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో 6 నెలలు
ఉండి ఉన్నోళ్ళు నా దగ్గరికి రండి, అప్ అండ్ డౌన్ ఫేర్ 10,000 క్యాష్, మీకు బంగారం ఇస్తా తీసుకుపోయి ఇయ్యాలా. ఎయిర్పోర్ట్ బయట వాళ్ళ మనుషులు ఉంటారు, అదే కానీ చేయాలి, ఇయ్యాలా. లీగలే కానీ చేసేది ఇల్లీగల్. కస్టమ్స్ పే చేపిస్తారు, వాంతోనే గేట్ బయటకు వచ్చి వాడు ఇచ్చేయాలి వాళ్ళ మనుషులకు. అది ఎట్లా అంటే పకడ్బందీ. గోల్డ్ ఇవ్వకన్నా ముందు దావుద్ ఇబ్రాహిం ఆడ దుబాయ్ లో ఏం చేసేవాడు అంటే ముందు పిక్చర్ చూపించేవాడు, ఎవడన్నా ధోకా ఇస్తే చంపేస్తా, ఫైరింగ్ అట్లా చేసిన వాళ్ళు చూపిస్తాడు. ఆ విధంగా వీడు ఇయ్యాలి. అది ఎందుకు కోడ్ వర్డ్స్ ఉంటాయి వాళ్ళ. ఇప్పుడు ఒక మనిషి ఫ్లైట్ ఎక్కిండంటే ఆ డిస్క్రిప్షన్ అన్ని వాడు ఫోన్ లో చెప్పేస్తాడు. ఇక్కడ సులేమాన్ అనేటోడు ఇన్ఛార్జ్ బాంబేలో, సులేమాన్ అనేటోనికి చెప్పేస్తాడు, ఫలానా ఆద్మీ ఐసా హై, ఐసా రామ్లు ఐసా హై, ఐసా రైతా. ఒక కోడ్ నంబర్ వానికి ఆడ చెప్తాడు, ఎవరికి గోల్డ్ తెచ్చినోనికి సులేమాన్ కి ఇక్కడ చెప్తాడు ఫోన్ చేసి. ఈ కార్డు పత్తాలు ఆడతారు చూడండి సార్, అటువంటి దాని పత్తాలు వాని దగ్గర ఉంటాయి. ఒక పత్తా వానికి చూపిస్తాడు, ఏ నంబర్ తుమ్ ఏ లేకే జాओ బాంబే మే గేట్ కే బాహర్ ఏ దిఖానా అంటాడు. దిఖాయే వాళ్ళకు దేదేనా సేమ్ నంబర్ ఇక్కడ ఉన్నోడు సులేమాన్ చూపిస్తాడు, బయట పట్టుకొని నిలబడతాడు ఇట్లా కార్డు పట్టుకొని. వాడు బయటికి వెళ్ళగానే వానికి అర్థమవుతుందని అని చెప్పి ఇచ్చేయాలి. అట్లా స్మగ్లింగ్ రోజుకు 100 కిలోల గోల్డ్ వస్తుండే దావుద్ది. ఆ సంగతి నాకు తెలిసి నేను 5 కేజెస్ గోల్డ్ తీసుకొస్తే రివార్డ్ ప్రమోషన్ వస్తుందని నేను తీసుకొస్తే రివార్డ్ కు బదులు నన్ను సస్పెన్షన్ చేసిండ్రు. సస్పెన్షన్ చేసి 1.5 year నేను సస్పెన్షన్ ఉండాల్సి వచ్చింది. అది స్టోరీ. ఆజీ మస్తాన్ సంగతి అదే వీడికి వచ్చిండు హైదరాబాద్. అది ఎందుకు వచ్చిండు అంటే ఏసీపీ ఇక్బాల్ అని, ఆ టైంలో ఇక్బాల్ వాడు ISI ఏజెంట్, ఇక్బాల్ సైఫాబాద్ ఏసీపీ. నీవు వాళ్ళ మనుషులను ఎందుకు తెచ్చినావు, గోల్డ్ ఎందుకు తెచ్చినావు అని నాతో కిరికిరి. ఇక్బాల్ స్మగ్లింగ్ గూడ్స్ తీసుకొచ్చిన, తెచ్చినందుకు ఇప్పుడు మీరు వదిలేసేయండి, దానిదేముంది అన్న. వాళ్ళని వదిలేస్తే నీవు మమ్మల్ని వదలు ఎందుకు? మా ఇద్దరికి నడిచింది బాగా, బాయిస్ నడిచింది. నేను వాని కాలర్ పట్టుకున్నా, ఇక్బాల్ది అందరు పట్టుకున్నారు, ఇడిపించారు. అది అయిపోయింది స్టోరీ. తర్వాత నేను డీటెయిల్ గా చెప్తాను మళ్ళీ. అయితే దావుద్ ఇబ్రాహిం సడన్ గా ఏసీపీ తో మాట్లాడుతున్నాడు పోలీస్ స్టేషన్ లో డైరెక్ట్. అంటే సైఫాబాద్ ఏసీపీ ఆఫీస్ చేస్తే ఏసీపీ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ల్యాండ్ ఫోన్ నంబర్ ఇచ్చిండ్రు. డైరెక్ట్ ల్యాండ్ ఫోన్ కి చేసిన. ల్యాండ్ ఫోన్ చేస్తే इकबाल दाऊद भाई मेरा कुछ भी कसूर नहीं है, ये हमारा DSI बाजू में है, मेरे बाजू में है, इनको पूछो అని నా చేతికి నాకు ఇచ్చేసేసాను ఫోన్. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. సడన్ గా నాకు ఫోన్ చేయగానే నేను ఎవడు జరసేపు నేను ఇదైపోయినా, స్టక్ అయిపోయినా. ఎవడు మాట్లాడగానే హలో बोलिए जनाब मेरे को नहीं पहचानते అన్నాడు. बोलिए आपका अचानक बोले तो मैं समझ में आता, मेरे को अंडरवर्ल्ड डॉन बोलते अన్నాడు. मैं किधर बोलते? बॉम्बे में अंडरवर्ल्ड डॉन बोलते. हैदराबाद में क्या है आप? हैदराबाद में कुछ भी नहीं, आप हैदराबाद का डॉन मैं हूँ, बोलो क्या है? अगर तुम्हारे को दम है, तुम्हारे लोगों को छोड़ दिया एसीपी, उन लोगों को मेरे को लाके हैंड ओवर करो, मैं क्या है दिखाता हूँ. जनाब आप नहीं पहचानते, आपके बच्चे स्कूल को कैसा जाते मैं देखता हूँ. मेरे बच्चे तो स्कूल को नहीं भेजता हूँ, मैं घर में ही ट्यूशन पढ़ा देता हूँ, मगर कल से तुम्हारा 100 kg सोना कैसा आता मैं देखता हूँ. పెట్టేసేసిండు. ఆయన గురువు హాజీ మస్తాన్ అప్పుడు కొత్తగా పార్టీ పెట్టిండు ఒకటి. హైదరాబాద్ में मेरे लोग आए, मेरे पार्टी प्रेसिडेंट है, एक सफदर मस्कती है, मैं देखता हूँ అని చెప్పేసి సడన్ గా వచ్చి హైదరాబాద్ లో ఇక్కడ బషీర్బాగ్ లో నాగార్జున హోటల్ ఉండే, అప్పుడు క్యాబ్రా నడుస్తుండే, దాంట్లో ముజరాలు నడుస్తుండే, దాంట్లో దిగి నన్ను పిలిపించాడు. సఫదర్ మస్కతి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ నాకు మంచి పరిచయం. అజీ భాయ్ బోలా బాత్ కర్నా చారే అంటే సరే అని పోయిన. 3rd floor లో రూమ్ నెంబర్ ఏదో ఉండే, కోట్ల రూపాయలు ఆఫర్ చేసి అదే ఇట్లా కూర్చుని నన్ను ఇంటి కూర్చొని సఫదర్ ఇంట్రొడ్యూస్ ఇండియా మరి రాములు సాబ్ అంటే మంచిగానే రెస్పెక్ట్ ఇచ్చిండు. देखिए साहब ये सूटकेस है, सूटकेस भर के लौटा है, वो भी कम है तो मैं ब्लैंक चेक दे देता हूँ, लिख लो ले लो, हमारे बच्चे को छोड़ दो. मैं पकड़ के रखा, क्या तुम्हारे बच्चे को? आप बोले कहते उसका सोना कैसा आता मैं देखता हूँ. बोला सो करेक्ट है, उसके जिगर में मत जाओ అన్నాడు. अच्छा उनका गुरु भी है, ఆయన గురువు కాబట్టి మన జోలికి పోకు అని, बस नहीं हुआ तो चेक भी ले लो, ना चोरों का पैसा नहीं खाता मैं. धैर्य वापस ले लो, चेक चिंपेसेना, ये सूटकेस रख लो तुम्हारे पास. तो एक काम करो साहब అన్నాడు, हमारे बच्चे को फिर उसके जिगर वन జోలికి పోకిగా नहीं हो, गोल्ड विषయంలో नहीं हो అంటే वो देखा जाएगा बाद में, जब तो मैं सस्पेंशन में हूँ देखा जाएगा बाद में అని వెళ్ళిపోయాడు. అది స్టోరీ. విన్నారు కదా రాములు గారి క్రైమ్ స్టోరీ ఎంత ధైర్యంగా ఉందో. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్
సినిమాను మరిపించే విధంగా ఉంది. ఇక్కడి మాఫియా డాన్లు, బాంబే కాదు వరల్డ్ అండర్ డాన్లు వాళ్ళు, అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా తనతో మాట్లాడటం, తనతో కలవటం, తనను బెదిరిస్తే తను కూడా కౌంటర్ గా ఎట్లా నువ్వు వస్తావో చూస్తా అని ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఇది తాత్కాలికంగా రాములు గారి స్టోరీ. ఇంకా రాములు గారి స్టోరీ చాలా ఉంది. అవన్నీ ముందు ముందు మనం తెలుసుకుందాం, చూద్దాం. అంతవరకు సెలవు. మర్చిపోకండి సుమా, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రాములు గారు లాంటి ఒక గొప్ప ధైర్యవంతుడైనటువంటి పోలీస్ ఆఫీసర్ల కథలను మనం ప్రచురిద్దాం, వాటన్నిటి కూడా ప్రసారం చేద్దాం, ప్రజలందరి ముందు ఉంచుదాం. అంత ధైర్యం వచ్చింది, అంత నిజాయితీ ఉందంటే అతను దళితుడిగా, దళిత అధికారిగా ఉండటం వల్ల. కాబట్టి అదే ఇంకెవరైతే ఉంటే ఎట్లుండే వాళ్ళు మీకు తెలియని విషయం కాదు. సూట్ కేసు తన్ని వెనక్కి వచ్చాడంటే, చెక్క చింపేసి వచ్చాడంటే ఆయన నిజాయితీని మనం చూడొచ్చు. రాములు గారికి నిజంగా రాములు గారు మీకు చాలా చాలా సంతోషం అండి. చాలా సంతోషం అండి. స్టూడియోకి వచ్చి పిలిపించినందుకు, ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.